Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. దిస్ వ్లాగ్ ఈజ్ వన్ మోర్ సింగపూర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం ఇక్కడ డ్రీమ్ క్రూజ్ అయితే చూడబోతున్నాం. మేమైతే జెంటింగ్ డ్రీమ్ క్రూజ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది మనకి క్రూజ్ వెళ్ళకి ఎంట్రన్స్. ఇక్కడైతే మనకి ఇమిగ్రేషన్ జరుగుతుంది అండ్ దెన్ వాళ్ళు మన పాస్పోర్ట్స్ తీసేసుకుంటారు. ఇంకా ఇదైతే క్రూజ్ ఎంటర్ అయ్యాక మనకి ఇలా ఉంటుందన్నమాట. లైక్ ఇక్కడ మనకి థియేటర్స్ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ టైమ్స్కి డిఫరెంట్ షోస్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రూమ్కి వెళ్ళే దారి అనమాట. మనకి ఏ టైంకి ఏ షో జరుగుతుంది అనేసి లిఫ్ట్ లాబీ దగ్గర ఒక సైడ్లో ఇలా మెనూస్ ఉంటాయి, లైక్ ఏ ఫ్లోర్లో ఏంటి అనేది. అండ్ ఇంకా మా రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇలా పైన లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి లైక్ ఇలా ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ మాకు ఫుడ్ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఫుడ్ తీసుకొని ఇంకా బయట వ్యూ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఈ క్రూజ్ అయితే మనకి సింగపూర్ నుంచి మలేషియా నియర్ బై ఏదో ప్లేస్కి అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుందన్నమాట. సో ఇంకా మనం ఇంకా క్రూజ్లో ఏమేమి జరుగుతున్నాయో షోస్ అన్ని టైంకి చూసుకొని మనం వెళ్తూ ఉండాలి, ఇంకా మన ఇష్టం అది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ టెర్రస్ దగ్గర వచ్చేసి డీజే అవన్నీ పెడతారు. సో ఇంకా మన ఇష్టం అనమాట, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, ఇంకా ఎవరి పాటికి వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అండ్ లక్షిత్ అయితే జస్ట్ కాసేపు అలాగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అండ్ ఈ క్రూజ్లో అయితే మనకి పిల్లలకి లైక్ అబౌట్ 2 ఇయర్స్కి అయితే ఇలా డే కేర్ అలా ఉంటుంది కదా, అలా కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి జకూజీలో మేము కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ ఇంకా ఫుల్ వచ్చేసారు ఇక్కడ అందరూ లైక్ అంటే డ్యాన్స్ వేసేకి ఫుల్ డీజే పెట్టి చాలా సౌండ్స్ పెట్టి ఒక యాంకర్ వచ్చి అంతా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ గేమ్ జోన్ కూడా ఉంది. సో ఇంకా వీళ్ళిద్దరు అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు కాసేపు. లైక్ ఇక్కడ మనకి అన్ని ప్యాకేజ్లు అయితే రావు, కొన్ని గేమ్స్ అయితే మనం పే చేసి అయితే ఆడాలి. అండ్ నేను ఇంకా నైట్ వచ్చి పడుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వ్యూ అయితే ఇలా ఉంది మా రూమ్ నుంచి. సో టుడే ఈజ్ మై బర్త్డే. సో ఇంకా నా బర్త్డేకి వాళ్ళైతే కేక్ ఇచ్చారనమాట. సో తీసుకొని మేమైతే టెర్రస్కి అయితే వెళ్ళిపోయాము కేక్ కట్ చేద్దామనేసి. అండ్ మై హస్బెండ్ సర్ప్రైజ్డ్ మీ, లైక్ తను కరెక్ట్ నా డేట్కి అయితే బుక్ చేశారు, బర్త్డే డేట్కి ఇట్లా క్రూజ్. అండ్ ఇంకక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మా క్రూజ్లో ఫ్రెండ్స్ అయ్యారనమాట వీళ్ళు. అండ్ ఇంకా అలా తీసుకొని కాసేపు ఇంకా ఏవో షోస్ ఉంటే వెళ్దామని వెళ్తూ ఉన్నాము. అసలు మనకైతే టైమే సరిపోదు, ఏ షోస్ ఎప్పుడు జరుగుతాయా అనేది అవి చూసుకునేకే సరిపోతుంది. లేకంటే అలా క్రూజ్ ఎక్స్ప్లోర్ చేయలేము, షోస్ మిస్ అవుతాము. సో కొన్ని అయితే బాగా మిస్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇంకా టైంని బట్టి మనమే చూసుకొని వెళ్తూ ఉండాలి. అండ్ దెన్ వి కేమ్ బ్యాక్ టు రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు రూమ్కి వచ్చేసరికి. అండ్ ఫుల్ క్లౌడీ ఉన్నింది ఆ రోజు అయితే అసలు. అండ్ కాసేపు వర్షం కూడా పడింది. అండ్ దెన్ ఇదైతే లైక్ అంటే ఇది స్టాప్ అనమాట. ఇక్కడైతే స్టాప్ చేశారు, మనం బయటికి వెళ్ళేసి కావాలంటే రావచ్చు మళ్ళీ. లైక్ అంటే 4 అవర్స్ అయితే ఇస్తారు, మనం వెళ్ళి రావచ్చు. అండ్ దెన్ ఇక్కడ పైన అయితే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నాయన్నమాట. సో ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఏదో ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ ఈ ప్లేస్లో స్టాప్ చేశారు కదా, సో ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఉంటారనమాట. లైక్ అంటే 1 నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ దెన్ ఇంకైతే షోకి టైం అయింది. సో మేమైతే షో అయితే వెళ్తున్నాము.
అండ్ ఇంకా షో అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా నైట్ పడుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సింగపూర్కి వచ్చేసాము. ఇంకా మార్నింగ్ మనము లైక్ అంటే క్రూజ్ దిగేటప్పుడే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అందరం అయితే బయటకు వచ్చేసాము. సో ఇంకా ఆ రోజు అయితే మా ప్లాన్ వచ్చేసి స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్ అనేది మెరీనా బే సాండ్స్లో ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకైతే మెట్రో అవైలబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఆన్ ద వేలో మినిస్టర్ స్టోర్ ఒకటి కనిపిస్తే జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఇంకా మనమైతే ఈ స్కై పార్క్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి 56th ఫ్లోర్లో ఉంటుంది. మనం కింద టికెట్ తీసుకొని ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఒక ఫోటో అయితే క్లిక్ చేస్తారు. సో అది ఇక్కడ మనమైతే తీసుకోవచ్చు ఈ ఫోటో సెంటర్లో, అది కూడా మనీకి అనమాట. అండ్ ఇంకా అయితే మనం మెయిన్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే సింగపూర్ మొత్తం కనిపిస్తుంది. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ మనకి స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్ నుంచి ఏ సైడ్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఇక్కడ ఒక మ్యాప్ అయితే పెట్టారు మనకి. సో మనం దీన్ని రిఫర్ చేసుకొని టోటల్ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ అయితే నేను టైం ల్యాబ్స్ వీడియో ఒకటి తీసాను సన్సెట్ టైంలో. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇదంతా వచ్చేసి మెరీనా బే సాండ్స్ అనమాట. ఇంకా ఈవినింగ్ చూసారా లైట్ ఫెయిల్ అవుతున్నప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అయిన తర్వాత చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా మేమైతే ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయ్యే ముందు కొన్ని పిక్స్ అలా తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. అది కూడా లాస్ట్లో అటాచ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మనకి పైన నుంచి వ్యూ కింద రోడ్ చూసారా ఎంత బాగుందో. ఇంక ఇదంతా నైట్ వ్యూ అనమాట. మనకి ఆ స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్ నుంచి టోటల్ మెరీనా బే సాండ్స్ సైడ్ వ్యూ అనమాట ఇది. అండ్ మేమైతే ఇది అయిపోయిన తర్వాత లిటిల్ ఇండియాకి అయితే వెళ్ళాము. సో దిస్ ఈజ్ అరౌండ్ దివాళీ టైం కాబట్టి లిటిల్ ఇండియాలో అయితే ఇలా అంతా డెకరేట్ చేశారు లైట్స్ పెట్టి. అండ్ ఇది వచ్చేసి ఒక టెంపుల్, మురుగన్ టెంపుల్. అండ్ ఇక్కడ ముస్తఫా షాపింగ్ సెంటర్ అనేది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ అనమాట. అండ్ అక్కడైతే ఒక ఇలా కోకోనట్ అయితే ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట ఇది. అండ్ ఇంకా అక్కడ ఒక ఇలా షాపింగ్ సెంటర్ స్టాల్స్ పెట్టారు. చూసుకొని మేమైతే ఇంకా నైట్ వచ్చేసాం మా స్టేకి. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ సో దట్ ఇంకా మోటివేషన్ వస్తుంది మంచి కంటెంట్ చేయాలి అనేసి. ఇది వచ్చేసి మనకి రూమ్కి అనమాట క్రూజ్లో. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.